గొర్రెల స్కామ్లో దూకుడు పెంచారు ఏసీబీ అధికారులు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సీఈఓ సభావత్ రామచంద్రను అరెస్టు చేశారు. ఆయనతో పాటు అప్పటి మంత్రికి ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. 2,10,00,000 రూపాయల గోల్మాల్లో రామచంద్రతో పాటు కళ్యాణ్ కుమార్ నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరిని కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, గొర్రెల స్కామ్లో అరెస్టులపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ గొర్రెలకు సంబంధించినటువంటి పంపిణీ వ్యవహారంలో చూసినట్టయితే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే నిధుల నుంచి కూడా 2,10,00,000 రూపాయలను ఇతర ప్రైవేటు వ్యక్తులకు తరలించినటువంటి వ్యవహారంలో అక్రమ మార్గంగా ఇతర ఖాతాలకు మళ్లించారు. ప్రైవేటు వ్యక్తులైనటువంటి ఇక్రమ్లకు సంబంధించిన ఖాతాలలో ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే గొర్రెల పంపిణీ ఉందో ఆ పంపిణీ ఖాతా నుంచి మళ్లింపు జరిగాయనే వ్యవహారాలపైననే ఏసీబీకి పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏదైతే తెలంగాణలో చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గొర్రెలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడున్నటువంటి యాదవ్కి సంబంధించినటువంటి వారికి గొర్రెలు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి గొర్రెలకు సంబంధించినటువంటి యూనిట్లను కూడా 200 యూనిట్లకు పైగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ కొనుగోలు చేసినటువంటి రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బులు చెల్లించాల్సినటువంటి క్రమంలోనే ఆ డబ్బులను అన్నింటిని కూడా నిధులను ఇతర ప్రైవేటు వ్యక్తులకు మళ్లించడంతో ఎవరైతే 200కు పైగా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి అమ్మకందారులు ఉన్నారో ఆ అమ్మకందారులంతా కూడా ఇటు పశుసంవర్ధక శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మొత్తం మీద గచ్చిబౌలిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆ క్రమంలోనే ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదై ఆ తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరోకు మొత్తం ఈ కేసు టేకప్ చేసింది. ఆ తర్వాత చూసినట్టయితే ఇందులో డిప్యూటీ డైరెక్టర్లతో పాటుగాను ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మొత్తం 4 మంది అరెస్ట్ అయ్యారు. అప్పుడు చూసినట్టయితే అరెస్ట్ అయిన తర్వాత కూడా దీనిలో ప్రధానంగా చూసినట్టయితే పశుసంవర్ధక శాఖ సీఓ అయినటువంటి రామచంద్రతో పాటుగాను మరో ఓఎస్డీగా పనిచేసినటువంటి అప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఓఎస్డీగా పనిచేసినటువంటి కళ్యాణ్ కుమార్ను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మొత్తం మీద చూసినట్టయితే పశుసంవర్ధక శాఖలో చాలా కీ రోల్గా వ్యవహరించినటువంటి రామచందర్ రావు సీఓగా ఉన్నారు. అదేవిధంగా ఓఎస్డీ కళ్యాణ్కి సంబంధించి వీరిద్దరి ప్రమేయంతో మొత్తం ఈ కుంభకోణం అంతా జరిగిందనేది ఏసీబీ విచారణలో కూడా వెలుగు చూసింది. మొత్తం అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్లతో పాటుగాను డిప్యూటీకి సంబంధించి డిస్ట్రిక్ట్ ఆఫీసర్లతోటి పూర్తిగా కుమ్మక్కై వీళ్ళంతా కూడా ప్రభుత్వం సంబంధించిన పశు సంవర్ధక శాఖలో వివిధ రైతులు అంటే ఎక్కడి నుంచి అయితే కొనుగోలు చేశారో ఆ రైతులకు డబ్బులు చెల్లించాల్సినటువంటి డబ్బులను పూర్తిగా ఇతరులకు సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తులకు వీళ్ళు డబ్బులను మళ్లించి వాటన్నిటిని కూడా పూర్తిగా డైల్యూట్ చేశారు. మొత్తానికి ఫ్రాడ్కు పాల్పడ్డారనే వ్యవహారాలపైననే యాంటీ కరప్షన్ బ్యూరో దర్యాప్తు కొనసాగించింది. ఈ క్రమంలోనే గతంలో సంబంధించి చూసినట్టయితే ఒక 4గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 4గురిలో చూసినట్టయితే రవి, ఆదిత్య, కేశవసాయి, రఘుపతితో పాటుగాను గతంలో గణేష్లను ఈ 4గురిను కస్టడీకి తీసుకొని విచారించినటువంటి క్రమంలోనే మొత్తం మీద ఈ పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి సీఈఓగా ఉన్నటువంటి రామచందర్తో పాటుగాను ఓఎస్డీకి సంబంధించినటువంటి కళ్యాణ్ ప్రమేయం ఉన్నట్లుగాను యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ తేల్చడంతో కూడా వీరిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత వారి యొక్క కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఇవాళ కోర్టులో ప్రవేశపెడుతున్నారు. మళ్ళీ కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది.